హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. నిన్న ఎన్ఐఎస్ఈ అసిస్టెంట్ మెయిన్స్ అయ్యింది కదా. ఇది కంప్లీట్ సెల్ఫ్ గివెన్ అనాలిసిస్ వీడియో. ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ సెక్షన్ అండి. ప్యాసేజ్ ఇచ్చాడు, ఈజీగా ఇచ్చాడు. ఒక కంపెనీ ఎక్స్ సమ్ టమాటోస్ని, ఇది వాడి స్ట్రాటజీ ఏంటి, వాడికి ఎంప్లాయీస్కి ఎలా పే చేస్తున్నాడు, అంటే ఎలా ఎంప్లాయీస్ని మోటివేట్ చేస్తున్నాడు, ఆ రిలేటెడ్ ఈజీగానే ఉంది. అందులో సినోనిమ్స్, షో, స్టేజ్, ఇంకొకటి కూడా ఇచ్చారు, అది నాకు గుర్తు రావట్లేదు. తర్వాత సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, అంటే ఏబిసిడి ఇలా స్మాల్ సెంటెన్సెస్ ఇచ్చి ఇది రీఅరేంజ్మెంట్ అడిగారు. చాలా ఈజీగా ఉంది ఇది కూడా. తర్వాత క్లోజ్ టెస్ట్ ఇచ్చాడు. ఇందులో F4G వరకు ఇచ్చినట్టున్నాడు వర్డ్స్ అనేది, ఇది కూడా ఈజీగానే ఉంది. తర్వాత ఫ్రేజ్ రీప్లేస్మెంట్ ఎక్కువ ఇచ్చాడు, కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా నాకు అనిపించింది. సో ఫ్రేజ్ రీప్లేస్మెంట్లో నేను ఎక్కువ పెట్టలేదు. తర్వాత ఒక సెంటెన్సెస్లో 3 లెటర్స్ బోల్డ్గా ఇచ్చి దాన్ని రీఅరేంజ్ చేయమంటాడు కదా, ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. తర్వాత 5 సెంటెన్సెస్ ఇచ్చి అందులో ఇన్కరెక్ట్ వన్ అనేది అడిగాడు. మనం ఈ క్వశ్చన్స్ ఏంటంటే ర్యాండమ్గా వచ్చాయి. అంటే స్టార్టింగ్ కరెక్ట్ చూసి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కూడా కరెక్ట్ అనే నేనైతే కరెక్టే పెట్టేశాను, కానీ రాంగ్ ఏంటి అని అడిగాడు. సో ఇన్స్ట్రక్షన్స్ కూడా జాగ్రత్తగా చదవాలి మనం. తర్వాత ఈ ఇన్కరెక్ట్ మీద 2 క్వశ్చన్స్, కరెక్ట్ మీద 3 క్వశ్చన్స్ అనేది అడిగారు. తర్వాత కాలమ్ బేస్డ్ 2 క్వశ్చన్సే ఇచ్చారు. తర్వాత కరెక్ట్ వర్డ్ యూసేజ్ ఉంటుంది కదా, డ్రోను, ఇది ప్రైకో సంథింగ్, ఇది స్పెల్లింగ్ నాకు అంత గుర్తులేదు. ఈ 2 వర్డ్స్ అయితే ఇచ్చారు. నేను ఇంగ్లీష్లో ఓవరాల్గా 34 అటెంప్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్, తక్కువ టైము, ఎక్కువ క్వశ్చన్స్ అండ్ ఎక్కువ పజిల్స్. సో ఫస్ట్ వచ్చేసి 7 పర్సన్స్ వేరియబుల్స్ ఇచ్చారు, సర్కిల్. తర్వాత బ్లడ్ రిలేషన్ 3 క్వశ్చన్స్ అయినా ఇచ్చినట్టున్నారు. తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చారు. లాజిక్ ఏంటంటే ఆల్ఫాబెటికల్ సిరీస్ రైట్ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి ఏమో నెంబర్స్. ఆల్ఫాబెటికల్ ఏంటంటే బిగ్ టు స్మాల్, లాస్ట్ వర్డ్లో లాస్ట్ లెటర్కి +1 యాడ్ చేయాలి. ఆల్ నెంబర్స్కి ఏంటంటే -1 యాడ్ చేయాలి, -1 చేయాలి. సో చూడగానే నాకు లాజిక్ వచ్చేసింది. ఇది లాస్ట్ 5 minutes ఉన్నప్పుడు ఇది చేశాను నేను. తర్వాత సిలాజిజమ్స్ ఇచ్చాడు, కొంచెం ప్రిలిమ్స్ లెవెల్ అనే చెప్పాలి, కాకపోతే ఎక్కువ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. తర్వాత 7 డెసిగ్నేషన్స్ను వీక్ డేస్ని వాళ్ళు లైక్ చేస్తారు, ఇది కూడా ఈజీగానే ఉంది. తర్వాత 8 పర్సన్స్ లీనియర్, నార్త్ సౌత్ రిలేటెడ్, నార్త్ ఫేస్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత ఇయర్ బేస్డ్ పజిల్, ఇది కొంచెం లాజిక్గా ఇచ్చాడు, బట్ చూడడానికి ఇంతే ఉంది, ఒక 5-6 లైన్స్ కూడా లేవు, చాలా చిన్న పజిల్, కానీ పాసిబిలిటీస్ అనేది వస్తాయి. అంటే 2 పాసిబిలిటీస్ వస్తాయి. అంటే ప్రైమ్ నెంబర్స్ సి అనేది సి అనేది ప్రైమ్ ఏజ్, దాన్ని రివర్స్ చేస్తే ఇంకొక 2 పర్సన్స్ ఏజ్ అనేది యాడ్ చేస్తే దీని ఏజ్కి రివర్స్ వాల్యూ అవుతుంది, అది ఒక్కటే లాజిక్ ఇందులోని. తర్వాత ఇన్ఈక్వాలిటీస్ ర్యాండమ్గా ఇచ్చారు, అది కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చాడు. మిస్లీనియస్ ఒక 7 ఇచ్చినట్టున్నాడు. సో ఓన్లీ నేను పజిల్స్ మాత్రమే పట్టుకున్నాను, అన్ని పజిల్స్ను. సో మిస్లీనియస్ అనేది చేయడానికి నాకు టైం సరిపోలేదు. ఇంకా ఇందులో ఇంకొకటి కూడా ఇచ్చాడు, 3 క్వశ్చన్స్ ఏంటంటే పజిల్ ఇచ్చేసి స్టేట్మెంట్ 1, 2 ఏది సాటిస్ఫై చేస్తుంది అవి 3 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఓవరాల్గా నేను రీజనింగ్లో 31 అటెంప్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి క్వాంట్లో 3 DAs ఇచ్చారు. ఫస్ట్ పై చార్ట్, 500 మెంబర్స్ మేల్ ఫీమేల్ పర్సంటేజెస్. తర్వాత ఇంకొక పై చార్ట్ 200 మెంబర్స్, అది ఓన్లీ మేల్ పర్సంటేజ్. సో క్వశ్చన్స్ అన్నీ ఈజీగానే ఉన్నాయి. ప్రతి డిఏలో కూడా ఒక క్వశ్చన్ కొంచెం క్యాలిక్యులేటివ్గా ఉంటుంది. తర్వాత బార్గ్రాఫ్ ఇచ్చారు, డేటా నాకు మ్యానుఫ్యాక్చర్డ్ డిఫెక్ట్, నాన్ డిఫెక్ట్ ఆ రిలేటెడ్ అనుకుంటా. తర్వాత టేబుల్ కూడా ఈజీగానే ఇచ్చారు.
అప్రాక్సిమేషన్స్ ఇచ్చారు, వెరీ ఈజీగా ఉన్నాయి ఇవి. క్వాడ్రాటిక్ అయితే 7 క్వశ్చన్స్ నేను 5 to 6 or 7 క్వశ్చన్స్ చేసినట్టు గుర్తు, అంటే ఎక్కువ కనిపించాయి ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. తర్వాత క్వాంటిటీ బేస్డ్ క్వశ్చన్స్ 3 ఇచ్చారు. ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్ మీద, ఇంకొకటి అదే స్పీడ్ డిస్టెన్స్ వాటి మీద ఇచ్చాడు అనుకుంటా. ఇంకో క్వశ్చన్ నేను చూడలేదు. తర్వాత వర్డ్ ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చారు, సింపుల్ ఇంట్రెస్ట్, మిక్చర్స్ ఇచ్చారు, తర్వాత ఏజెస్ ఇచ్చారు, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, పైప్స్ అండ్ సిస్టమ్స్ ఇచ్చారు. తర్వాత మెన్సురేషన్ రిలేటెడ్ ఏంటంటే క్యూబాయిడ్ ఇచ్చారు. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే సెట్ ఏ అనేది ఈవెన్ నెంబర్స్, సెట్ బి అనేది ఆడ్ నెంబర్స్, ఆ రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఇచ్చారు. కంప్యూటర్ వీడియో సపరేట్గా చేశాను అండ్ జియో వీడియో కూడా సపరేట్గా చేశాను. సో క్వాంట్లో నా అటెంప్ట్స్ వచ్చేసి 33, కంప్యూటర్లో నా అటెంప్ట్స్ వచ్చేసి 25. నేను జిఏ రిస్క్ తీసుకోలేదు, ఓన్లీ వచ్చినవే పెట్టాను. ఓన్లీ 7 అటెంప్ట్ చేశాను. ఇంగ్లీష్లో 34, రీజనింగ్లో 31, క్వాంట్లో 33, కంప్యూటర్లో 25 అండ్ జిఏలో 7. 130 క్వశ్చన్స్ అయితే నేను అటెంప్ట్ చేశాను. సో మీరు కనుక ఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసినట్టుంటే మీరు ఎలా అటెంప్ట్ చేశారు, మీకు ఎలా అనిపించింది పేపర్, మీ సెక్షనల్ అండ్ ఓవరాల్ అటెంప్ట్స్ అన్నీ కూడా నాతో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.